హైదరాబాద్ గచ్చిబౌలి 6 కోట్ల బంగారం చోరీ కేసును అత్యంత చాకచక్యంగా ఒక్క రోజులోనే ఛేదించగలిగారు. ఇకపై నేపాలీ గ్యాంగ్ల ఆటలు సాగవంటూ సైబరాబాద్ సిపి రమేష్ హెచ్చరించారు. ఇంతకీ గచ్చిబౌలి కేసు నిందితుల్ని పోలీసులు ఎలా పట్టుకోగలిగారు? హైదరాబాద్ గచ్చిబౌలిలో 3 రోజుల క్రితం జరిగిన చోరీ కలకలం రేపింది. నెల రోజుల క్రితం ఓ కాంట్రాక్టర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాల్ వ్యక్తులు ఆ ఇంట్లోని సుమారు 6 కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లారు. అయితే కేసును సవాల్గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి రమేష్ వెల్లడించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో ఒక్క రోజులోనే నేపాలీ గ్యాంగ్ను పట్టుకున్నామని చెప్పారు. కమల్, విమల్, కల్పన అనే 3 నేపాలీలను అరెస్టు చేయగా సురేష్ అనే మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సురేష్ అరెస్ట్ అయితే కీలక విషయాలు తెలుస్తాయన్నారు సైబరాబాద్ సిపి రమేష్. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో నివాసముండే ఓ కాంట్రాక్టర్ ఫ్యామిలీ ముంబై వెళ్లిన సమయంలో ఇంట్లో పనిచేసే నేపాలీలు చోరీకి పాల్పడ్డారు. ముంబై నుంచి తిరిగొచ్చిన ఫ్యామిలీ ఇంట్లోని పరిస్థితులతో షాకై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నేపాల్ గ్యాంగులు ఏ మార్గాల్లో ప్రయాణం చేస్తారో గమనించి ఆ దిశగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసులను అలర్ట్ చేసి కేసును ఛేదించారు. సురేష్ అనే మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొత్తంగా నేపాల్ చోరీ గ్యాంగ్ను అత్యంత చాకచక్యంగా ఒక్క రోజులోనే పట్టుకుని గచ్చిబౌలి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. ఇక నేపాల్ వ్యక్తులను పనిలో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సిపి రమేష్ సూచించారు.